హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కొబ్బరి మిఠాయి అండి. 90s కిడ్స్ ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది. అప్పట్లో ఇన్ని వెరైటీస్ ఉండేవి కాదు తినేదానికి. అప్పట్లో ఇలాగే చేసి పెట్టేసేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు. చాలా ఇష్టంగా, చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకొని తినేసేవాళ్ళు అనమాట. ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోరు, అంత బాగుంటుంది అనమాట. కొబ్బరి మిఠాయి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. దీన్ని మనం చక్కెరతోనే చేసుకోవచ్చు, బెల్లంతోనే చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి మా పెద్దవాళ్ళు అప్పట్లో ఇలా చేసి పెట్టేసేవాళ్ళు అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏ వీడియో అయినా కూడా అలాగే స్కిప్ చేయకుండా చూసారంటేనే మీకు మొత్తం అర్థమవుతుంది. అప్పుడే మీరు కామెంట్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదండి, ఒక కప్పు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకున్న తీసుకోవాలి. ఒక కప్పు చక్కెర తీసుకోవాలి, కొంచెం నెయ్యి తీసుకోవాలి. కడాయి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ విధంగా కొబ్బరి అనేది వేయించుకోవాలి. పచ్చి కొబ్బరితోనే చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి వచ్చేసి 2 రోజులు గడిచిందనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత. అయినా ఏం కాదు, బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. కొబ్బరి అంటేనే మనకి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి తప్పకుండా చేసి పెట్టేసేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మళ్ళీ మన పాత రుచుని మళ్ళీ మనము స్వీట్ మెమరీస్ లాగా మనం చేసుకొని మనమైనా తినేయొచ్చు హ్యాపీగా మన ఇంట్లోనే. మనం కొబ్బరి అయితే ఇలా నెయ్యిలో వేయించిన తర్వాత కొంచెం చక్కెర తీసుకోవాలి. అదే క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోవాలి. కొబ్బరి అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే కొబ్బరి తురిమైనా తీసుకోవచ్చండి. చక్కెర కొబ్బరి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ విధంగా మనం ఇప్పుడు కొబ్బరి వేయించిన తర్వాత చక్కెర వేసాం కదా, ఇప్పుడు వాటర్ వేయాలి. ఒక కప్పు నిండా వాటర్ వేసేసి చక్కెర మొత్తం కరగాలి కదా మనకి. దీన్ని మనం పాకం పట్టుకుంటాము. అప్పుడే మనకి ఇది నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదనమాట. ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా మన ఇంట్లోనే మనమే చేసి పెట్టేసుకుంటే పిల్లలకి ఆ హ్యాపీనెస్ వేరు కదండి. బయట ఫుడ్ తిని హెల్త్ బాగా లేకుండా రావడం పిల్లలకి ఈ రోజుల్లో కామన్గా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. అలా కాకుండా మన ఇంట్లోనే మనం కొంచెం ఓపిక చేసుకొని మన పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అందించామంటే చాలా బాగుంటుంది. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత మనము కొబ్బరి అనేది కూడా మనకి ఈ చక్కెర పాకంలో ఉడుకుతూ ఉంటుందన్నమాట. బాగా ఉడికిన తర్వాత మనం పాకం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. బాగా ఉడకాలి. మనకి ఇంకా పాకం వచ్చింది అనుకున్నప్పుడు మనం వేరే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ ఇలా వేయాలన్నమాట. అప్పుడు మనకి గట్టిగా వచ్చిందంటే పాకం ఇలా వచ్చినట్టు అనమాట. ఇలా మన స్పూన్తో ఇలా పోసినప్పుడు ఇలా పారిపోకుండా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పాకం అనేది వచ్చినట్టు. ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడే మనకి పాకం రెడీ అయినట్టు అనమాట. ఈ పాకం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. వేరే ఇంకొక ప్లేట్లోకి మనం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా. కొబ్బరి, నెయ్యి, చక్కెర అంతేనండి, ఇక్కడ ఏం వాడట్లేదు. చాలా సింపుల్గా, ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే ఇదని చెప్పొచ్చండి. మన కొబ్బరి మిఠాయి అని చెప్పొచ్చు. దీన్ని చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే. అందులో మనం నెయ్యిలో వేయించి చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందనమాట. మంచి ఘుమఘుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట ఈ కొబ్బరి మిఠాయి అనేది. ఆ ప్లేట్లో పోసేసుకొని ఇలా పల్చగా మనమైతే చేసేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి అనేది ఇలా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక్క 10 నిమిషాలు ఆగామంటే మనకి చక్కగా ఊడొచ్చేస్తుంది, చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత దాని అంతట అదే లేసి వచ్చేస్తుంది అనమాట. అలా రానప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇట్లా వేడి చేసామంటే చక్కగా ఊడొచ్చేస్తుంది. కొబ్బరి మిఠాయి అయితే రెడీ అయిపోయిందంటే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.